అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా విశేషంగా ఉండబోతుంది. వచ్చేది మనకి శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి నిత్యము అమ్మవారికి దీపారాధన, పూజ చేస్తూ ఉంటాం. అయితే ఇవాల్టి వీడియోలో అమ్మవారి యొక్క నివాస స్థలాలు ఏమిటి, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ మంచి మంచి కామెంట్స్తో నన్ను ప్రతిరోజు కూడా మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అలాగే మీ ప్రేమ, ప్రోత్సాహం ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇక శ్రావణ మాసంలో అతి ముఖ్యంగా ఉండవలసినటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి నివాస స్థలాలు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి నివాస స్థలం ఇంటి గుమ్మం ముందు వేసే ముగ్గు. ఎవరైతే ప్రతి నిత్యము కూడా ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి గడపని పచ్చగా ఉంచి గడపని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కొలువై ఉంటారు. మన ఇంటి ముందు వేసే ముగ్గు అలంకరణ కోసమే కాదండి, అమ్మవారి యొక్క రాకను సూచిస్తుంది. అలాగే ఇంట్లో శుచి శుభ్రత పాటిస్తూ సూర్యోదయం పూర్వమే లేచి పూజ చేసుకొని అలాగే సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేస్తారు. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారట. అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవటం వీలు పడకపోవచ్చు. అయితే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవటం వీలు పడకని పక్షంలో సాయంత్రం వేళలో అంటే సూర్యాస్తమయం అయిన తరువాత అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా చక్కగా పూజను నిర్వహించుకోవచ్చు. అయితే బ్రహ్మముహూర్త పూజ కంటే రెట్టింపు పుణ్య ఫలితం ఇచ్చేది సూర్యాస్తమయం అయిన తరువాత అమ్మవారికి చేసే దీపారాధన. అయితే ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. మనం ప్రతి నిత్యము కూడా సూర్యోదయం పూర్వమే నిద్రలేచి వీలు పడొచ్చు, పడకపోవచ్చు. కానీ వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి రోజు, ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. కనీసం ఈ ఒక్క మాసమైనా కూడా సూర్యోదయానికంటే పూర్వమే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని అమ్మవారికి బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ సాయం సంధ్యా వేళలో కూడా దీపారాధన వెలిగించడానికి ప్రయత్నించండి. చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామండి. మనం ముందుగానే శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పూజలు నిర్విరామంగా చెయ్యాలి అంటే శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అయితే నేను ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పూజా సామాగ్రి మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ వినాయకుడిని తీసుకున్నానండి. ఈ వినాయకుడు నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది డెకరేటివ్ పర్పస్గా ఉపయోగించవచ్చు, అలాగే పూజల్లో కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వినాయకుడిని నేను తీసుకున్నానండి. అయితే ముందుగా మనకి పూజకి కావలసినటువంటి పసుపు కుంకుమ. పసుపు కుంకుమ అనేది మనం తీసుకునేటప్పుడు న్యాచురల్గా ఉండేవి తీసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకుంటూ ఉంటాము. అలాగే పసుపు కూడా కావాలి కాబట్టి న్యాచురల్గా ఉండే పసుపు కొమ్మల నుండి వచ్చే పసుపుని తీసుకుంటే చాలా మంచిది. మాకు ఇక్కడ పూజ స్టోర్ ఒకటి ఉందండి. ఈ పూజ స్టోర్లో ప్రతిసారి కూడా నేను అక్కడే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ న్యాచురల్గా ఉన్నవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నేను ఎప్పుడు తీసుకున్నా అక్కడే తీసుకుంటాను కాబట్టి ఇక నేనైతే పసుపు కుంకుమని అరేంజ్ చేసుకున్నాను. అలాగే పసుపు కుంకుమ, జవ్వాది పసుపు కుంకుమ అయితే ఇంకా మంచిదన్నమాట. ఈ జవ్వాది ఉపయోగాల గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి అక్షయ పాత్ర. అక్షయ పాత్ర ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారి ముందు ఉంచేలా చూసుకోండి, చాలా మంచిది. అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాగే పసుపు కొమ్ములు.
పసుపు కొమ్ములు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమండి. అయితే శ్రావణ మాసంలో ఒక్కరోజైనా పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అలాగే కాయిన్స్ అమ్మవారికి ప్రత్యేకంగా కాయిన్స్తో పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అందువల్ల కాయిన్స్ కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే చిట్టి గాజులు, ఇక్కడ నేను ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు చిట్టి గాజులతో పూజ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటానండి. కాబట్టి చిట్టి గాజుల్ని కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అనేది వీడియోలో డీటెయిల్గా చెప్పి ఉన్నాను. అదొక్కసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ తామర గింజలు, మనం అమ్మవారికి తామర పుష్పాలతో పూజ అనేది చేసినా చేయకపోయినా తామర గింజలతో చేస్తే పుష్పాలతో చేసినటువంటి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి తామర గింజల్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. అలాగే చిట్టి గాజుల్లో ఇది పచ్చ రంగు చిట్టి గాజులు అనమాట. ఒకవేళ మీ దగ్గర చిట్టి గాజులు రంగులు ఉన్నాయి అనుకుంటే అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ గోమతి చక్రాలు, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల్లో గోమతి చక్రాలు కూడా ఒకటి. అలాగే వెండి పూలు, ఇవి కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి. ఇవన్నీ మనం ముందుగానే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే శ్రావణ మాసం అన్ని రోజులు కూడా ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ముత్యాలు, ఈ ముత్యాలు కూడా నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కొన్నవి కాదండి, ఎప్పుడూ తీసుకున్నాను. ఎప్పటి నుంచో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏనుగులు చక్కగా ఇలా అందమైనటువంటి రూపంతో ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. అయితే ఇది తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదండి, జస్ట్ నేనైతే తీసుకున్నాను. ఇవి ఉండాలి అని రూల్ ఏమీ లేదు. ఇక్కడ అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్స్ ఇవి కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. అలాగే అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సాంబ్రాణి వేస్తే చాలా మంచిదండి. కాబట్టి మీరు న్యాచురల్గా ఉండే సాంబ్రాణిని కూడా తీసుకుని ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఇక్కడ చిట్టి గాజుల మాలని కూడా కట్టుకుని ఉంచానండి అమ్మవారికి వేయటం కోసం అని చెప్పి. అలాగే కాయిన్స్ మాల కూడా నేను సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. ఈ కాయిన్స్ మాల ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో రూపంలో అందించాను, ఒకసారి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి జవ్వాది చాలా పరిమళభరితంగా ఉంటుంది. మనం పూజ చేసినంతసేపు కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుందండి. కాబట్టి జవ్వాది అత్తరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఈ జవ్వాదికి సంబంధించినటువంటి ఉపయోగాలన్నీ కూడా నేను వీడియోలో అందించాను, ఒకసారి చూడండి. ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా కావాల్సినది మజ్జిగ కవ్వం. మజ్జిగ చిలికే కవ్వాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఎంతో శ్రమించి మజ్జిగ చిలికి వెన్న అనేది చేసుకుంటాం కాబట్టి ఈ మజ్జిగ కవ్వాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టాలి. అలాగే పారాని కూడా పెట్టాను. అలాగే ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా పూజలు చేయటానికి కోసం నేను ఈ విధంగా సామాగ్రి అంతా సర్దుకున్నానండి. అలాగే ఇక్కడ చీరలు అనమాట. నేను శ్రావణ మాసం కోసం ఈ శారీస్ అయితే తీసుకున్నాను. ఈ శారీస్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవన్నీ శారీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో ఉంటాయి. అయితే ఇక్కడ నేను అమ్మవారికి నేను అలంకరించవలసినటువంటి చీరలన్నీ కూడా ఒక పక్కగా పెట్టుకున్నాను అనమాట. అయితే ఇందులోనే బ్లౌజ్ పీసెస్ అనేవి వచ్చాయి కాబట్టి ఇవి కూడా సెపరేట్ చేసి అమ్మవారి అలంకరణ మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకున్న చీరలండి ఇవన్నీ కూడా. అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం తాంబూలం ఇవ్వటానికి, అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం తాంబూలంగా ఇవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా నేను అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. శ్రావణ మాసంలో మనం ప్రతి నిత్యము కూడా పూజ చేయటం కుదరలేని వారు శుక్రవారం రోజైనా పూజ అనేది చేసుకోవచ్చు. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుని మీ యొక్క
సంకల్పం ఏమైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. ప్రతినిత్యము కూడా పూజ చేసుకోగలము అన్నవారు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే శుక్రవారాల్లో పూజ అనేది చేసుకోవచ్చు. ఈ చీరలన్నీ కూడా నేను శ్రావణ మాసానికి సంబంధించి తీసుకున్నటువంటి చీరలు అనమాట. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఈ ఆన్లైన్లో ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి చూడండి, మీకు అంతా కూడా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా డార్క్ కలర్ శారీసే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా శ్రావణ మాసానికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలండి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజా ద్రవ్యాలు అన్నీ కూడా చూపించాను కదా, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నా లేకపోయినా అతి ముఖ్యంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి పూజా ద్రవ్యం ఏంటో తెలుసండి? మన మనసు. మన మనసు ఎంత నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో అమ్మవారిని పూజిస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద నిండుగా ఉంటుంది. ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా మనందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన దగ్గర ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పూజా వస్తువు భక్తి. అమ్మవారు ఏ పూజా ద్రవ్యాలతో పూజ చేశారు, ఎలాంటి అలంకరణలు చేశారు అనేది చూడరండి. మన భక్తి, మన నమ్మకం, మనం నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేశామా లేదా అనేది చూస్తారు. ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోగలిగితే, మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు. లేదు అన్నా పర్వాలేదండి. అమ్మవారికి పసుపు కుంకుమని సమర్పిస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. నేను ప్రతి వీడియోలోనూ కూడా మెన్షన్ చేస్తూ చెప్తున్నాను, మన దగ్గర ఏ పూజా ద్రవ్యాలు ఉన్నా లేకపోయినా, అలంకరణలు చేసినా చేయకపోయినా, మన మనసు అనేది ఏకాగ్రతగా చిత్తశుద్ధితో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఏ పూజ అయినా రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకోగలిగితే తీసుకుని అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ తీసుకోలేని వారు కూడా అమ్మవారిని పసుపు కుంకుమతో చక్కగా పూజించుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి భయము లేకుండా భక్తితో అమ్మవారిని కొలవండి. శ్రావణ మాసంలో అమ్మవారిని ఎవరింట అయితే కొలుస్తారో అలాంటి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మనసు అంతా కూడా హాయిగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు చెప్తే నేను ఆ వీడియోస్ కూడా అందివ్వటానికి ప్రయత్నిస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇక శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు, అలాగే శ్రావణ మాస విశేషాలు అన్నీ కూడా మన వీడియోస్లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరే ముందు చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.